ఇక దీంతో పాటు ఇంకొకటి చూపిస్తాం మిత్రులారా మీకు. ఇగో ఇది ఇట్లా ఉంటే నిజంగా నిన్న జగదీష్ రెడ్డి బ్యాటింగ్ దీంతో పాటు ఈయన మాట్లాడుతూ ఉంటే నిజంగా మంత్రులు ఎంత నాన్ సింక్లో ఉన్నారంటే, ఏ మంత్రికైనా ముందు ప్రభుత్వంలో కూర్చున్నాక మేము ప్రతిపక్షం కాదు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నాం, మనము ఈ రాష్ట్ర ప్రజలను మనం రిప్రజెంట్ చేస్తున్నాము. సో ప్రతిపక్షాలు ఏమడిగినా సావధానంగా వినాలి, ప్రతిపక్షాలు ఏ క్వశ్చన్ చేసినా ప్రజల పక్షాన చేస్తారు కాబట్టి అది విని మనం ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలన్నటువంటి సోయి ఈ రాష్ట్ర ట్రెజరీ బెంచ్లో కూర్చున్నటువంటి వాళ్లకు ఉండాలి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, వీళ్ళకి ఇద్దరికి అన్నదమ్ములకి అసలు ఆగుతలేదు. మరి ఎందుకు ఆగుతలేదు, ఎందుకు ఈ ఉరుకులాటనో అర్థమవుతలేదు. శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు, ఇక మధ్యలో మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆ పొన్నం మాట్లాడడానికైతే అసలు అర్థమే లేదు. అంటే లేస్తాడు, రాజకీయ విమర్శలు చేస్తారు. అధ్యక్ష నాకు పిండం పెట్టిరు అధ్యక్ష నాకు పిండం పెట్టిరు అధ్యక్ష. మరి పిండం పెట్టిరు అంటే మీ పాలన అట్లా అలవాటు వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పాలన. ఇప్పుడు ఎంతసేపు నాకు పిండం పెట్టినటువంటి ఆవేదన, ఆలోచన దాంతోనే ఉన్నది తప్ప తెలంగాణ ప్రజలకు మేమేం చేసినాం అనేది లేదు. అంటే నాకు పిండం పెట్టిరు అధ్యక్ష, దాని మీద మాట్లాడాలి ఇప్పుడు. అంటే నీ సొంత లాభం కోసం, నీ స్వప్రయోజనం కోసం, నీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని సభా సమయాన్ని వృధా చేస్తారా? అది ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముతోటి మీరు పోయి ఆడ కూర్చొని కులుకుతున్నారు. ఏమో మీ ఆస్తులు కావు, మీ పాస్తులు కావు, మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి కాదు. అది అసెంబ్లీలో కూర్చున్నామంటే ప్రజల పక్షాన మీరు ప్రజలకు జవాబుదారితనంగా ప్రభుత్వం ఉండాలి, ప్రజల పక్షాన ప్రజల ప్రశ్నలను ప్రతిపక్షం అడగాలి, ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ప్రశ్న అడిగినప్పుడు జవాబుదారితనంగా ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. అంతేగాని నాకు పిండం పెట్టిరా నొగాయన, నన్ను గిట్లంటారా నొగాయన, మీ వల్లనే మా ముస్లిం నాయకులు ఓడిపోయారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఇదేం దుర్మార్గం అండి. ఈ మాత్రం ఓపిక లేకపోతే ఇంకా 5 ఏళ్ల పాటు ఎట్లా నడిపిస్తారు ప్రభుత్వాన్ని వీళ్ళు? ఎంతసేపు ఉన్నా ఉరుకుదాం దుంకుదాం. అప్పట్లో అంటుండే కదా పీసీసీగా ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు, తొక్కుతా ఒక్కనొక్కని కాళ్ళేసి కిందికి అంటుండే. ఇంకా ఇట్లనే ఉంది ఇప్పుడు కూడా, అట్లనే నెత్తి మీద తెట్టి తొక్కితే పోతారంట. ఇక కాబట్టి సేమ్ అట్లనే ఇప్పటికైనా అదే ధోరణితోనే మాట్లాడుతూ ఉన్నారు. ఇక జగదీష్ రెడ్డి మీద వీళ్ళు ఆరోపణ చేసే క్రమంలో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మీరు అర్థం చేసుకోండి మిత్రులారా, ఒక సభలో ఉన్నప్పుడు ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు, ఎట్లా వాడాలి, ఏం వాడకూడదు అనేది ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇగో మా ఎమ్మెల్యే, మా ప్రజలు, మా మునుగోడు ప్రజలు ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో ఏమో కానీ ఒక అంత గందరగోళం కన్ఫ్యూజన్ మనిషిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. అసలు ఈయన ఏం మాట్లాడతాడో, దేని గురించి మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, సబ్జెక్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడతాడు, ఏదన్నా సబ్జెక్టు పరంగా ప్రాపర్గా ఈ పలానా అంశం మీద 10 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి పర్సన్ కాదు. అంటే గత ఎమ్మెల్యే కూడా అంతేలే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏం అద్భుతంగా స్పీచ్లు ఇచ్చి అద్భుతంగా కట్టగట్టేటువంటి వ్యక్తి ఏం కాదు. కాకపోతే మాట్లాడితే ఏదో ఒక 2 నిమిషాలు మాట్లాడి ఊకుంటుండే, ఏది పడితే అది మాట్లాడకపోవు. కానీ ఈయన మాత్రం మైక్ ఉంది కదా అని చెప్పేసి ఇక నేను రాగానే అయిపోయింది, నేను రాగానే ఇది అయిపోయింది అని చెప్పేసి మునుగోడుకి పావుల మందం పనిచేయలే ఈ మహానుభావుడు. ఎవరు? మా ఎమ్మెల్యే గారు. గీ అహంకారము, గీ బలుపు, ఈ అత్యుత్సాహము తగ్గించుకుంటే మంచిది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మీరు ఇంకా ఎమ్మెల్యేనే, ఇంకా మీరు మంత్రి కావాలని మీరు అనుకుంటారు, కలలుగా అంటున్నారు. మీరు మంత్రి పదవి రాకముందుకే గీ ఎత్తున దుంకి, ఈ ఎత్తున ఎగిరి, ఈ ఎత్తున ఇన్ని వేస్తే మునుగోడు కోసం ఏం మాట్లాడతారో మాట్లాడండి. మునుగోడులో ఇంకా 2 ముంపు ప్రాంతాలు ఉన్నాయి, 2 రిజర్వాయర్లు ఉన్నాయి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సభలో ప్రస్తావించండి, సభలో మాట్లాడండి. అయ్యా మాకు పాలమూరు రంగారెడ్డిలో భాగంగా నీళ్ళు ఇస్తారా, లేదనుకుంటే ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, మాకు నీళ్ళు ఏడికెళ్ళి ఇస్తారు, ఇవ్వండి, మా ప్రాంతాన్ని తడపండి, మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో 2 రిజర్వాయర్లు ఉన్నాయి, ఆ రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వండి, మా మునుగోడు బిడ్డలకు నీటి కష్టాలు తీర్చండి అని మాట్లాడు. కానీ పనికి వాళ్ళని ఖబర్దార్ అని మాట్లాడితే రేపన్నాడు నిన్ను కూడా మునుగోడు ప్రజలు ఖబర్దార్ అని తోక జాడిచ్చి సాగనంపుతారు, పోయి ఇంట్లో వండుకోవాలి. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఈయన. సో కాబట్టి అంతా
అన్ననేమో ఆగం తమ్ముడేమో గజ్జిపిచ్చి గందరగోళం. ఏందయ్యా ఇది పంచాయతీ మాకు? మా నల్గొండ జిల్లాకు పట్టినటువంటి ఏడుకెళ్ళి మోపారు మీరు, ఏడుకెళ్ళి దాపురించారు మీరు. ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడండి. నల్లగొండ సమస్యల గురించి మాట్లాడుకుంటూ పోతే నేనే చిన్నవాడిని ఒక రోజు మొత్తం మాట్లాడతా. మీరు ప్రజాప్రతినిధులు, మీరు దశాబ్దాల కాలం నుంచి నల్లగొండ జిల్లాను ఏలుతూ వస్తున్నటువంటి రెడ్లు, మరి మీరు మాట్లాడాలంటే ఎంత మాట్లాడాలి? జిల్లా సమస్యల గురించి ఎన్ని తీసుకుపోవాలి సభ ముందుకు? చైర్ దృష్టికి తీసుకపోతే సమస్యలు సాల్వ్ అవుతాయి కదా. పాలమూరు రంగారెడ్డి మీద లేకపోతే మన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపోయి మనకు లేక ఒక అవకాశం వచ్చింది. మనకు ఆ 2 రిజర్వాయర్లు ఉన్నాయి, అవి నిండితే ఆ సాగునీటికి మొత్తము కృష్ణా వాటర్ వాడతాము, మనకు ఫ్లోరోసిస్ సమస్య పోతుంది. దాని గురించి ఆలోచన చేయొచ్చు కదా. ఉంటే గాలికి మాట్లాడి ఖబర్దార్ నాకు మంత్రి పదవి రావాలి కాబట్టి, ముఖ్యమంత్రి దృష్టిలో పడాలి కాబట్టి, ఆడికో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అడుక్కుంటే మంత్రి పదవి వస్తుంది కాబట్టి ఆయన దృష్టిలో పడడం కోసం గిట్లాంటి జిమ్మిక్కులు గిట్లాంటివి చేస్తే ఏమిటికి ఉపయోగం, దేనికి ఉపయోగం? సో కాబట్టి ఇవి తగ్గించుకోవాలి రాజగోపాల్ రెడ్డి గారు. లేకపోతే రేపటి నాడు మునుగోడులో ఏడైతే నువ్వు స్టార్ట్ అయినావు మళ్ళీ ఆడిగే పంపించేటువంటి పరిస్థితులు రాకపోవు, 100% వస్తాయి అవి.